E6 టీవీ న్యూస్ అప్డేట్స్. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సచివాలయాల పనితీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పనుల కోసం కూడా ప్రజలు సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆరోపించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా బీజేపీ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాలవల్లి ప్రసాద్, వాకాడు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఇరుగు శ్రీనివాసులు మండల స్థాయి అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, వివిధ కారణాలు చెబుతూ పనులను కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. ముఖ్యంగా వాకాడు మండలంలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు కుల ఆదాయ జనన ధృవీకరణ పత్రాలు, అడంగల్ 1B సర్వే చలానా, రైతు భరోసా, తల్లికి వందనం వంటి పథకాలు ఇతర సమస్యల పరిష్కారం కోసం సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. పనులు జరగడం లేదని ఆ కొన్ని పంచాయతీల్లో నుంచి ప్రజలు వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది. కనీసం సచివాలయాల్లో సిబ్బంది కొరత, పైగా ఆ సిస్టమ్స్ పనిచేయడం లేదని వేరే సచివాలయాలకు వెళ్ళడం, పనులు మానుకొని సచివాలయాల చుట్టూ తిరగడం, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు దీనిపై స్పందించి సచివాలయాలు బాగా పనిచేసే విధంగా, ప్రజలకి అందుబాటులో సచివాలయ సిబ్బంది ఉండే విధంగా పనులు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లని, బర్త్ సర్టిఫికేట్లని, ఈ చిన్న వాటికి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లోని ప్రజలు ఇవన్నీ కూడా మెరుగుపరిచే విధంగా అక్కడ అధికారులు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి గ్రామ ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పనులు సకాలంలో చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి అందిస్తున్న ప్రభుత్వాలు గురించి ప్రజల్లో మంచి సంకేతాలు వెళ్ళే విధంగా అధికారులు పనిచేయాలని నేను పార్టీ తరఫున అధికారులందరినీ కూడా కోరుచున్నాను. అధికారులు గ్రామ సచివాలయాలను స్వయంగా సందర్శించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నేతలు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తి స్థాయిలో చేరడం లేదని కాలవల్లి ప్రసాద్ అన్నారు. మండల గ్రామస్థాయి అధికారుల పనితీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. ఇవి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 టీవీ.